దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, అంత్యదినాల్లో ఉన్నాం. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరిని ఒకరు పురికొల్పుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, సహకరించుకోవడం, ఒకరికి ఒకరు బలపరుచుకోవడం అనేది ఈ చివరి దినాల్లో చాలా అత్యవసరమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడాలని కొన్ని నిమిషాలు మీతో దేవుని యొక్క సందేశాన్ని కొన్ని నిమిషాలే పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము మనకందరికీ తెలిసినటువంటి వచన భాగాన్నే ఒకసారి మరలా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలే. నాకు వేరే చిన్న ప్రేయర్ కూడా ఉంది, ఒక ప్రధాన కార్యక్రమం కూడా ఉంది. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంత పెడుతున్నాడు ఈ విషయాలు మాట్లాడు అని. 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 10వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడినటువంటి ఈ లేఖనము మీది నాయన మీ ఆత్మ ప్రేరణ చేత, నీ నోటి ఊపిరి చేత కలిగిన లేఖన భాగాలు, ఇందులో నుండి నాతోనూ నీ పిల్లలతోనూ మాట్లాడి అత్యవసరమైన నీ సందేశాన్ని, నీ సూచనలు మాకు బయలుపరచమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆయన రాకడకు ముందు ప్రపంచంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో బహుస్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల పర్వతం మీద ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏంటయ్యా మాతో చెప్పమని అడిగినప్పుడు యేసు ప్రభువారు బహుస్పష్టంగా తన రాకడకు ముందు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, తన రాకడ తరువాత ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందనే విషయాన్ని సుస్పష్టంగా తన శిష్యులకు తెలియజేయడం జరిగింది. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును అన్నారు. ప్రియులారా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మరి నిన్నటి దినాన వార్తల్లో చూసినట్లయితే ఒక రోజుకు వచ్చేసి 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి భారతదేశం అంతట్లో. మరి ఈరోజు మరి అది దాటిపోయి ఉంటుంది, 3 లక్షలు కాదు 4 లక్షలు దాటిపోయి ఉంటుంది. నిన్నటి దినాన్నే భారతదేశం మొత్తంలో 1000 మంది చనిపోయారని అధికారికంగా వార్తల్లో వచ్చాయి. ఇంక మరి ఎంత అనధికారికంగా ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్పారు, తెగుళ్ళు కరువులు తటస్థిస్తాయి, ఇవన్నీ పుడతాయి, ప్రపంచంలో ఇవన్నీ జరుగుతాయని రాకడకు ముందనే విషయాన్ని ప్రభువారు సుస్పష్టంగా బయలుపరిచారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూసినట్లయితే, లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై
అవి ప్రతిదండన దినములు అంటున్నాడు. ఏ దినములు అంటే ఇవి? ప్రతిదండన దినములు. ప్రతిదండన, దండన, ప్రతిదండన, ధ్వని, ప్రతిధ్వని, ధ్వని, ప్రతిధ్వని. చూడండి, అంటే ప్రతిదండన అంటే దేవుడు లోకాన్ని ఇక ఏం చేస్తున్నాడంటే, లోకము దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి నిరాకరిస్తూ ఉంది. దేవుని కుమారుణ్ణి నిరాకరిస్తూ, తృణీకరిస్తూ, దేవుని యొక్క స్వార్థను కనీసం ఆలోచించకుండా, కనీసం దేవుని సువార్త ఏంటో పరిశీలించకుండా మూర్ఖంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈనాటి సమాజం. మీరు ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే పరలోకం ఇద్దామని తండ్రి దేవునికి ఒక ఆశ ఉండేది. యేసుక్రీస్తు ద్వారా మానవాళిని తనతో సమాధానపరుచుకొని ఆ మధ్య ఉన్నటువంటి ఆ గోడను పడగొట్టి, ఆ పాపపు గోడను పడగొట్టి మనిషిని తనతో సమాధానపరుచుకోవాలని దేవాదేవుడు సంకల్పించాడు. అయితే మనిషి ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఆ ప్రేమను తృణీకరిస్తూ ఆయన యొక్క రక్షణ కార్యమును అర్థం చేసుకోకుండా ఇంకా మూర్ఖంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. మరి దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు లోబడనొలని జనుల వైపు. దినమెల్లా ఆయన తన చేతులు చాచి పిలుస్తున్నాడు. అవిధేయులైన వారి తట్టు ఆయన తన చేతులు చాచి పిలుస్తున్నాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు అని ఖండిగా ఖచ్చితంగా లేఖనం చెబుతుంది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. పిల్లరా, దేవుని ఉగ్రత. ఈరోజు కరోనా వైరస్ ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు, ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎక్కడో చైనాలో పుట్టిందన్నారు గడిచిన సంవత్సరంలో, కానీ ఇప్పుడు అది ప్రియులారా ప్రపంచమంతా వ్యాపించింది. లక్షల మందిని పొట్టన పెట్టుకోవడానికి, వారి జీవితాలను నాశనం చేయటానికి ఈ కరోనా వైరస్ మరింత బలంగా విస్తరిస్తున్న భయంకర దినాల్లో మనం ఉన్నాం. ఇవి ప్రతిదండన దినాలు, ఉగ్రత దినాలు. ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో తెలివిగా ఆలోచించండి. దేవుణ్ణి ద్వేషిస్తున్నవారు, డబ్బుందని అహంకరిస్తున్నవారు, ఉన్నతమైన హోదాలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మాకేం కాదులే అనుకుంటున్నటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కోటీశ్వరులు కాటికి పోతున్నారు, ధనవంతులు నిస్సహాయులుగా మరణ పడకల్లో మరణ వేదనలు అనుభవిస్తున్నారు. బలవంతులు, విద్యావంతులు, మేధావులు ఏమీ చేయలేక, ప్రపంచాన్ని ఎలా కాపాడాలో తెలుసుకోలేక, వారికున్న జ్ఞానం కానీ, వారికున్న డబ్బు కానీ, వారికున్నటువంటి అధికారం కానీ ఎందుకు పనికి రాకుండా పోతుంది ఈరోజు. ప్రియులారా, ఇవి ప్రతిదండన దినాలు. ఇవి ప్రభువు చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పారు, ఈ తెగులు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. కాబట్టి ఓ మనిషి ఆలోచించు అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందున్న వారు బహుధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం ఇదే. మన తలలు ఎత్తుకోవాల్సిన సమయం ఇదే.
మన ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది అని మనం ధైర్యంతో తలలు ఎత్తుకోవలసిన సమయం ఇదేనని లేఖనము తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. క్రీస్తునందున్న వారు కలవరపడొద్దండి. మన ప్రభు మనకు ముందే చెప్పారు, ఇవన్నీ వస్తాయి, వీటి వెనకాల నేను వస్తాను అని మన ప్రభు ముందే చెప్పారు. కాబట్టి మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరుగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి, ఇవి ప్రతిదండన దినాలు. మనుషులు దేవుని వాక్యానికి కానీ దేవునికి కానీ చోటివ్వడం లేదండి. దేవునికి చోటివ్వడం లేదు. మనిషి అన్నిటికీ తన హృదయంలో స్థానం ఇస్తాడు కానీ దేవునికి చోటివ్వడు, తన సృష్టికర్తకు చోటివ్వడు, ఆయన మాటకు చోటివ్వడు. 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయంలో 28వ వచనం రోమాపత్రిక, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూసారా, కొందరంట తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు, అంటే దేవునికి హృదయంలో చోటివ్వడం లేదు. దేవుడు చేసిన మనుషులం కదా మనం, దేవునికే స్థలం లేదా మన హృదయంలో? ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేట్లా అతనితో నేను నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాం అన్నాడే. ఈ రూపం ఇచ్చి ఈ ఉనికికి కారణమైన, ఈ జీవితానికి కారణమైన దేవాది దేవునికి నీ మనసులో చోటు లేకపోవడం ఎంత బాధాకరం అండి. వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. సృష్టికి ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారు. దేవుళ్ళం మేమని చెప్పుకుంటే మనుషుల్ని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. ఇది సత్యం కాదు బాబు, ఇది అసత్యము, ఇది సత్యము అని విడమర్చి విశదీకరించి పరిశీలనగా చెబితే కూడా మత మార్పిడి అని చెప్పి పేరు పెట్టి దేవుని మార్గాన్ని దూషిస్తున్నారు. దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తూ ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటూ సమాజాన్ని అబద్ధాలతో పాడు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మరింత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. చేయరాని కార్యాలు చేయడానికి సమాజం భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడట. ఎందుకంటే దేవునికే ఈ సమాజంలో చోటు లేనప్పుడు దేవుడు మనుషుల ప్రాణాన్ని తృణీకరిస్తాడండి. దేవుడు ఉంటే ఎందుకు కాపాడలేకపోతున్నాడని ఒక ప్రశ్న ఉంటుంది. దేవుడు ఉంటే ఎందుకు మనుషుల ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోతున్నాయి కదా, ఎందుకు కాపాడలేకపోతున్నాడు దేవుడు, ఎందుకు రక్షించలేకపోతున్నాడు దేవుడు, ఎందుకు మెడిసిన్ కనుగొనడానికి ఇంత లేట్ అవుతుందని అవాకైపోతున్నారు ప్రియులారా. గమనించండి, దేవుడు ఉంటే అనే మాట అంటున్నావు కదా, మరి ఆ దేవునికి నీ హృదయంలో చోటుందా? తాగేవాడు ఇంకా తాగుతూనే ఉన్నాడు, తిరిగేవాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు, అబద్ధాలను అబద్ధమని తెలుసు కూడా వాటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా అన్యాయం, మోసం, అవినీతి, నరహత్యలు, భయంకరమైనటువంటి చేతబడి, మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యల అభ్యసన ఇలా చేస్తూ దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపెడుతున్నారు. పిల్లరా, దేవునికి వారు చోటియలేదు కాబట్టి దేవుడు ఈ సమాజాన్ని వదిలేశాడండి. ఈ సమాజాన్ని
ఆయన తృణీకరించి కొందరి ప్రాణాలు పోవడానికి గల కారణం ఏంటంటే వారి నాశనానికి వారే ఉత్తరవాదులు. వారి నాశనానికి వారే ఉత్తరవాదులు. దేవుణ్ణి అనడానికి ఎవడికి హక్కు లేదు. ఎవడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. నీ ప్రాణాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు ఆయన. నేను నరకాగ్ని గుండానికి ఆహుతి కాకుండా ఆయన నీ సమాధానార్థమైన శిక్షను తన మీద వేసుకున్నాడు. నీ పాపాలన్నీ 2000 సంవత్సరాల క్రితం ఆ శిలువ మీద మోసిన యేసును చూడకుండా ఆ యేసు వైపు చూస్తే నీకు ఈ మరణం తప్పించడానికి ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి మీరు ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త, దయచేసి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య మనుషుల్ని కరిచి, ఇశ్రాయేలును కరిచి చంపుతున్నాయి. దేవునికి విరోధంగా వారు పాపకరమైన విష సర్పాలని పంపించాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఆ తాపకరమైన విషసర్పాలు అరణ్యంలో మరి వాళ్ళని చంపుతా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు మోషే. దేవా, ప్రజలు చచ్చిపోతున్నారు, ఈ సర్పపు కాటు చేత అనేక మంది చచ్చిపోతున్నారయ్యా, దయచేసి వారిని కనికరించన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ స్తంభం మీద నిలవబెట్టు. ఆ సర్పాన్ని చూసినట్టు ఆ ఇతర సర్పంకి వెళ్ళి ఎవడైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఈరోజు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు, శిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. మనిషికి మరణము తప్పించడానికి మరణము చేత, మరణ వేదనల చేత పీడించబడుతూ, ప్రియులారా, మన కోసం ఆయన ఆ మరణ వేదన సహించాడు, మరణాన్ని రుచి చూశాడు. ఆయనకెళ్ళి ఒకసారి చూడు. నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ఈ కరోనా వైరస్ బారిన పడకుండా, ఈ భయంకరమైన ప్రాణాపాయము నుండి నేను దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దయచేసి ఒక్కసారి సెలవు వేయబడిన యేసు వైపు చూడాలని ప్రేమతో నేను నీకు మనవి చేస్తున్నాను. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు నిదానించి చూస్తే, నీ స్థానంలో ఆయన మరణించాడు. నీకు రావలసిన మరణాన్ని ఆయన పొందాడు. అది నిత్య మరణము, అది ఇహ సంబంధమైనటువంటి ఈ అనారోగ్య బాధలు కూడా ఆయన భరించాడు. ప్రియమైనటువంటి వారలారా, మన పాప రోగాన్ని భరించిన వాడు, మన మరణ వేదనలు వహించినటువంటి వాడు యేసు ప్రభువారు నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీకోసం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, విశ్వసింహాసనాన్ని త్యాగం చేశాడు. ఆయన ఇంత గొప్ప దేవుని నిర్లక్ష్య పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తే ఇవి ప్రతిదండన దినాలండి. ఈ ప్రతిదండన దినాలు తప్పించుకోవాలంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రియులారా, ఇవి భయంకరమైన ఉగ్రత దినాలు. అందరూ అనుకున్నారు, ఊపిరి పోసుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు. ఒక సంవత్సరం అయిపోయింది, కరోనా తగ్గిపోయిందని చెప్పేసి మాస్కులు లేకుండా, ఏమి లేకుండా, డిస్టెన్స్ పాటించకుండా ఇక చక్కగా అన్ని సినిమా హాల్ ఓపెన్ చేశారు, మద్యపు దుకాణాలు ఓపెన్ చేశారు, అన్నీ నడుస్తూ ఉన్నాయి. మళ్ళా కుక్కతోక వంకర అన్నట్టే ఈ మనుషుల బుద్ధి పాపాన్ని మరీ బరితెగించి, దేవుడున్నాడనే సోయి లేకుండా, దేవుడు లెక్కడుగుతాడు, దేవుడు శిక్షిస్తాడనే భయం లేకుండా విచ్చలవిడిగా ఇంకా జీవిస్తున్న కారణాన దేవుడు మరలా ఈ సెకండ్ వేవ్కి అనుమతి ఇచ్చాడు. ఎవరిని నశించిపోవద్దని ఆయన ఆశపడుతున్న దేవుడు, కానీ కావలసుకొని మనుషులు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు.
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడలేడు. దేవుని ఉగ్రత వాని మీదికి వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇవి ప్రతిదండన దినాలు. నువ్వు కలవరపడకుండా చూసుకో. నీ ప్రభు ఈ సంగతులు జరిగిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన తప్పక వస్తాడు తన సంఘం కోసం. ఎందుకంటే లేఖనములో వ్రాయబడిన సంగతులు తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీ హృదయంలో దేవునికి చోటివు సహోదరి. నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటు. దేవుని వాక్యానికి నీ హృదయాన్ని, నీ చెవులను లోపరుచుకో. మూర్ఖత్వాన్ని వీడు. లోకాశలను, లోకం కొరకైనటువంటి ఈ దురాశలను కోసం పరిగెత్తే ఈ జీవితాన్ని ప్రక్కన పెట్టి దేవుని కోసం, దేవుని కార్యాల కోసం బ్రతికినట్లయితే నీ ప్రాణాన్ని దేవుడు గణపరుస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. శ్రమలో అతనికి నేను తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమామయుడైన దేవుని చేతుల్లో నుండి తప్పిపోయిన సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా పాపంలో జీవిస్తున్న సహోదరి సహోదరుడా, ప్రభు చేతుల్లోకి రా. నీ మూర్ఖ హృదయాన్ని మార్చమనడుగు. నీ పాప పంకిలమైన హృదయాన్ని మార్చమనడుగు. దేవునికి వ్యతిరేకమైన నీ యొక్క ఆలోచన విధానాన్ని, అలవాట్లను మార్చమని అడుగు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నాకు ప్రార్థన చేసిన వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉన్న ప్రాంత ప్రజల్ని, ఈ దేశాన్ని స్వస్థపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. మీ దోషములు, మీ అపరాధములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. పాపంలో జీవిస్తూ నువ్వెంత ప్రార్థించినా కూడా నీకు స్వస్థత రాదు. పాపములో కొనసాగుతూ నువ్వెంతగా ప్రార్థించినా కూడా జవాబు రాదు. పాపినని ఒప్పుకొని, కన్నీళ్లతో ఒప్పుకొని, పశ్చాత్తాపడి, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రభు వైపు తిరిగినట్లయితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు, ఆశీర్వదిస్తారా. నిన్ను ఒక పాత్రగా, ఒక ఆశీర్వాదం పాత్రగా, లోకానికి దీవెనకరమైన పాత్రగా వాడుకుంటాడు. ప్రియమైన వారలారా, ఇవి చివరి దినాలు, ఇవి ప్రతిదండన దినాలు. ఇలాగ ఒక తెగులు తర్వాత ఒక తెగులు పుడతానే ఉంటుంది. సమస్తము ఆయన రాకడ కొరకు సంసిద్ధమవుతుంది. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని లేఖనం చెప్తుందండి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలు ప్రారంభమయ్యాయి. కరోనా అయిపోయింది అనుకున్నారు ఒక సంవత్సరం పాటు, కాలే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక సెకండ్ వేవ్. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా, విశ్వాసులారా మీరు కూడా మీ దీపాలను వెలుగుచుండనీయండి. మీరు మండుతూ ప్రకాశిస్తున్న దీపాల్లాగా ఉండాలి, చల్లారిపోవద్దు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను లేమిలో ఉండుట కూడా నేర్చుకున్నాను, కలిమిలో ఉండటం నేర్చుకున్నాను, ఆకలితో ఉండటం నేర్చుకున్నాను, కడుపు నిండి ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. ఎన్నో నేర్చుకుంటున్నావు సహోదరి సహోదరుడా. లేమిలో ఉండడం నేర్చుకున్నావా? లేమిలో ఉండడం, ఆకలి దప్పులతో ఉండడం, అవి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అటువంటి పరీక్షలు సంఘానికి రాబోతూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, లోకమందు మీకు శ్రమ కలుగును గనక మీరు ధైర్యం తెచ్చుకొనుడి,
నేను లోకాన్ని జయించాను అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. శ్రమలు రావల్ల. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలో అనేక శ్రమలను మనము సహించి అనేక శ్రమలను పొంది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అన్నాడు. ఈరోజు మనం చూస్తున్న ఎన్నో శ్రమలు, కరువులు, కష్టాలు. అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి. మనం లేమిలో ఉండుట నేర్చుకోవాలి. నన్ను బలపరచువానిది నేను సమస్తం చేయగలను. లేమిలో ఉండడం నువ్వు నేర్చుకోకపోతే రేపు కరువు కాలంలో నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటావు? ఒక చిన్న రొట్టె, ఒక చిన్న అప్పముతో జీవనాన్ని సాగించాడు. ఆ సారేపతు విధవరాలు ఇంట్లో బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంటే, అమ్మ ఆ మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అన్నాడు. దేవుని సంగమా, ఒకవేళ శ్రమల గుండా నువ్వు వెళ్ళాలని దేవుని నిర్ణయం అయితే నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు. దేవుడు మిరాకిల్స్ చేస్తాడు. ఆ అంచె దినాల్లో ఆ శ్రమల దినాల్లో దేవుని మహిమను మనం చూడబోతున్నాం. దేవుని ఆశ్చర్యాలను మనం చూడబోతున్నాం. ఆ భక్తుల కాలంలో జరిగిన అద్భుతాలు, బైబిల్లో వ్రాయబడినటువంటి అనేకమైన అద్భుతాలని మనం కళ్ళారా చూసే సమయం మహాశ్రమల కాలం. మరి ఏలియా ఆకాశమున్న అగ్నిని దింపినటువంటి వాడు. అటువంటి ఏలియా ఆ సారేపతు విధవరాలు ఇంట్లో ఆమె పెట్టేటువంటి ఆ రొట్టెలతో తన జీవనాన్ని గడిపాడు. మరి బిర్యానీలు అలవాటు చేసుకున్న వాళ్ళు, ఈ లోకంలో ఉన్న అన్ని రుచులు తింటూ ఎంజాయ్ చేస్తున్న వారు మరి ఆ రోజుల్లో మరి ఏ విధంగా నెట్టకొస్తారనేది నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి. ఏ విధంగా నెట్టకొస్తారు? ఈ రోజుల్లో పబ్బులకు, క్లబ్బులకు అలవాటైపోయినటువంటి వాళ్ళు చాలా సున్నితంగా పెరుగుతున్నటువంటి పిల్లలు ఆ మహాశ్రమల రోజుల్లో ఆ ఒక్క పూటే ప్రభు పెడతాడేమో, ఒకవేళ పెట్టడేమో 2-3 రోజుల వరకు. అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి విశ్వాసులు తమ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి లేమిలో ఉండడం నేర్చుకోవాలి. అవిశ్వాసులు తమ బ్రతుకును సరిచేసుకొని తమ సృష్టికర్తతో సమాధానపడి పాపము మాని ప్రభువైపు తిరగడానికి వేగిరపడాలి. లేకపోతే ఇద్దరూ నష్టపోతారు. అన్యుడైనా క్రైస్తవుడైనా అజాగ్రత్తగా ఉంటే నష్టం తప్పదు. అంతం వరకు రక్షణ కొనసాగించుకుంటూనే పరలోకం. అంతం వరకు భయముతో, వణుకుతో సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి. ప్రియులారా, ప్రభు చిత్తమైతే ప్రతిరోజు దేవుడు అనుమతిస్తే మీతో వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తే ఈ సత్యం అందరి దగ్గరికి వెళ్తుంది. అందరూ చక్కగా సత్యాన్ని వింటారు, నేర్చుకుంటారు, దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. యేసయ్య రాకడ కొరకు సిద్ధపరిచే ఈ లైవ్ కార్యక్రమాల్ని మీరు క్రమం తప్పకుండా వినండి. ఇక ధారావాహికంగా ప్రతిరోజు మీతో దేవుని వాక్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరును ఈ సందేశాల్ని అందరికీ షేర్ చేస్తూ దేవుని వాక్య మహిమకు మీరందరూ పాలిభాగస్తులు కావాలని మరి తెలియపరుస్తూ ఈ నా మాటలను, సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు పంపించిన దివ్యమైన సందేశం కొరకు స్తోత్రాలు. నీ నోటి నుండి బయలు వెళ్ళినటువంటి ఈ వాక్యం నీకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందని నమ్ముతూ ఈ ప్రతిదండ దినాల్లో, ఈ దుర్దినాల్లో మా విశ్వాస నావను చాలా జాగ్రత్తగా మేము మా గమ్యానికి చేర్చుకునేలా
మా చుట్టూ ఉన్న అన్య జనాంగమును పాపపు శాపపు కట్ల నుండి విడిపించే వారిలో మమ్మల్ని వాడుకోమని, ఈ ప్రతిదండ దినాల్లో మేము కలవరపడకుండా మా తలలెత్తుకొని మా దీపాలు వెలుగుతూ రాబోయే భయంకర ఉపద్రవాలను తప్పించుకుంటూ నీ రాకడ వచ్చే వరకు మేము నిలిచి ఉంటే ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయండి. ఒకవేళ నీ రాకడలో వచ్చే వరకు మేము జీవించి ఉండకపోతే నీ రాకడ వచ్చినప్పుడు అక్షయ దేహాలు ధరించి నిసంతి చేరే భాగ్యం దయచే మమ్మల్ని అందరినీ నీ మహిమ దేహము కొరకు సిద్ధపరచుకోమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి మీ ప్రార్థన అవస్థతో తెలియజేయండి. మరి వాట్సాప్ పెట్టండి. నా నెంబర్ 9963318152. మీ ప్రార్థన అవసరతలు మరి ఏమైనా ఉంటే నా వాట్సాప్కి పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ.